హలో. ఇక్కడ హ్యాండ్ మాప్ వర్సెస్ రోబోట్ మాప్ ఈ రెండిటి గురించి చెప్పాలి అంటే ఏది బెస్ట్ అని చెప్పొచ్చు. దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయండి. హ్యాండ్ తో చేసే దాని బెనిఫిట్స్ దానికి ఉంటుంది, ఎలక్ట్రిక్ మిషన్ చేసే దాని బెనిఫిట్స్ దానికి ఉంటుంది. అలాగే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ నేను అడ్వాంటేజెస్ గురించి అయితే చెప్తాను. రోబోట్ మాపు నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. నేను కొన్ని కూడా 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కొన్నాను. 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత నా జెన్యున్ రివ్యూస్ ఇస్తున్నాను. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఏమో కొలాబరేషన్ కాదండి. జస్ట్ ఒక ఉమెన్ ఇంట్లోకి హైజెనిక్ గా ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటిది కావాలి అనుకున్నప్పుడు ఎంక్వైరీస్ చేస్తుంటాం, చాలా వీడియోస్ చూస్తుంటాం కదా. కొన్ని వీడియోస్ నచ్చచ్చు, కొన్ని వీడియోస్ నచ్చకపోవచ్చు. ఇక్కడ చూపించే డస్ట్ ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత వచ్చిన డస్ట్ అండి అది. సో ఇది చాలా హైజెనిక్ గా క్లీన్ చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ, లేదా మనకి నీట్ గా కావాలి ఓసిడి ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అలా ఏదైనా థింగ్స్ అడ్డం ఉంటే మొత్తం ఇల్లు క్లియర్ గా తీసేయాలి. వెట్ కంటే కూడా డ్రై మాప్ చాలా బెటర్ అని చెప్తాను నేను. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రైనీ సీజన్ లో మనకి మాప్ స్టిక్స్ డ్రై అవ్వవు కదా, ఎంత వాష్ చేసినా ఎంత బయట పెట్టినా. సో అలాంటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా తక్కువ వాటర్ తో, డ్రింకింగ్ వాటర్ తో, చిన్న మాప్ వెట్ క్లాత్ తో చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది. బట్ రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. 1 డే లీవ్ చేసేసి తర్వాత వదిలిపెట్టినా అది అంత నీట్ గా ఫైన్ గా అయితే క్లీన్ చేయదు. రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేయాలి. ఎంత యూజ్ చేస్తే అంత బెస్ట్ ఇది. ఇది డైరెక్ట్ గా నేను కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. యురేకా ఫోర్బెస్ట్ అనే కంపెనీ నుంచి అయితే డైరెక్ట్ గా తీసుకున్నాము. ఎక్కడ షాప్ లో అయితే తీయలేదు, ఆన్లైన్ లో తీయలేదు. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఎక్కడైనా ఒక చోట వెట్టపడి వాటర్ పడి మరకేదన్నా అయితే లైక్ ఫుడ్ కానీ కర్రీ కానీ చిన్నపిల్లలు తినిపించేటప్పుడు కింద ఏదన్నా పడిందంటే అది డ్రై అయిపోతే ఈ వెట్ మాప్ అనే రోబోట్ మాప్ అనేది క్లీన్ చేయదు. అక్కడ వాటర్ వేయాలి. వాటర్ వేసి అది వెట్ అయిన తర్వాతే క్లీన్ చేస్తుంది. డ్రై అయిపోయిన దాన్ని అది అంత పర్ఫెక్ట్ గా అయితే క్లీన్ చేయదు. ఇక్కడ మీకు అర్థమవుతుంది. వెట్ మాప్ పెట్టాను నేను. వాటర్ ఏదన్నా తెలుస్తుందా మీకు? వెట్ మాప్ చాలా అంటే డ్రై మరకలు లేనప్పుడే బాగా క్లీన్ చేస్తుంది. డ్రై క్లీనింగ్ అయితే ఇంకా డ్రై అయితే వెట్ లేకుండా అది చాలా బాగా పనిచేస్తుంది. ఫైన్ డస్ట్ కూడా తీసుకొని వస్తుంది. నిజం చెప్పాలంటే ఇది కొన్నప్పటి నుంచి మా ఇంట్లో దగ్గులు, జలుబులు ఇలా చిన్న చిన్న సింటమ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ అయినాయి. ఫైన్ డస్ట్ క్లీన్ చేసేస్తుంది. బాగా డస్ట్ పడుతుంది. మా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది పక్కన. సో ఇట్లా ఎప్పుడు కవర్ చేసి ఉంచుతాను. దీనికి ఒక ప్లేస్ ఇచ్చేయాలి. ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది. క్లీనింగ్ అయిపోగానే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ పాయింట్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే 24/7 నేను ఆన్లైన్ పెడతాను. దీంట్లో వాల్యూమ్ సౌండ్ ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. మీకు ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే స్టాండర్డ్ మోడ్ పెట్టుకోవచ్చు. ఫోన్ లో యాప్ వస్తుంది. త్రూఅవుట్ ఫోన్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బెనిఫిట్ అనే చెప్పొచ్చు. నేను సిక్ అయిన హెల్త్ బాగాలేకున్నా దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇంకా హైజెనిక్ కావాలంటే యూజ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.